రంగారెడ్డి జిల్లా కేంద్రంలోని త్రిబుల్-ఆర్ కన్వెన్షన్ హాల్లో బీవీఎం కాన్సెప్ట్ పాఠశాలలో ప్రిన్సిపల్ లింగాగౌడ్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే మరియు ఐటీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రాజు గౌడ్, రిటైర్డ్ ఎం.ఈ.ఓ. అంజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ఐటీ వంటి ప్రతిష్టాత్మక లక్ష్యాలను చేరుకోవడానికి క్రమశిక్షణతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చిన్నతనం నుండే ఐటీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలకు సిద్ధం కావాలని వారు సూచించారు. కేవలం మార్కుల కోసమే కాకుండా సబ్జెక్టుపై లోతైన అవగాహన పెంచుకోవాలని ఆయన కోరారు. పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ఐటీ దిశగా ప్రోత్సహిస్తున్న బీవీఎం పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. పాఠశాల డైరెక్టర్ లింగాగౌడ్ ఐటీ ఫౌండేషన్ కోర్సులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీవాణి, అనూష్మ, కవిత, పద్మ, మానస, భువనేశ్వరి, సుజాతతోపాటు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
జరిగిన పాఠశాల బీవీఎం స్కూల్ ఇక్కడ మన సంగారెడ్డి పట్టణంలో ఉండడం మనందరికీ గర్వకారణం. ఎంతోమంది విద్యార్థులను, ఎందుకంటే జాతీయ స్థాయి లోపల కూడా తర్వాత రాష్ట్ర స్థాయి లోపల కూడా విద్యార్థులు వెళ్ళడం జరిగింది మరియు అనేక ఉద్యోగాలలో కూడా సెటిల్ కావడం జరిగింది. ప్రధానంగా నేను చాలా రోజుల నుంచి పాఠశాలను గమనిస్తున్నాను. మన భారతీయ సంస్కృతి, చరిత్ర మరియు విద్యార్థులకు విలువలు తెలియడం, ఎందుకంటే కేవలం 100కి 100 మార్కులు తెప్పించడం ఒక్కటే బాధ్యత కాదు, అదొకటి ఉంటే సరిపోదని కాదు. పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. తర్వాత విద్యార్థులు రేపు పొద్దున్న పెద్దగా అయిన తర్వాత సొసైటీలో ఏ విధంగా బతకాలనేది కూడా నేర్పించాలి. చిన్నప్పటి నుంచే తోటి వారికి ఏ విధంగా సాయం చేయాలనేది నేర్పించాలి. అందుకొరకే మన భారతదేశానికి తగ్గట్లుగానే ఇక్కడ విద్యా విధానం ఉంది. మనం చూస్తున్నాం, ప్రపంచం మొత్తం మునిగిపోతుంది ఇరాన్, ఇరాక్ మరియు అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం. కానీ మనం ఇక్కడ గ్రాడ్యుయేషన్ డేకు ఇచ్చేసినటువంటి పిల్లలకు, వారి పేరెంట్స్కి, తర్వాత స్కూల్ టీచర్స్కి, మిగతా సపోర్టింగ్ స్టాఫ్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, బీవీఎం స్కూల్ సంగారెడ్డిలో తెలియని వాళ్ళు ఉండరు. చాలామంది పేరెంట్స్ కూడా బీవీఎం స్కూల్లో చదువుకొని ఉంటారు. వాళ్ళ పిల్లలను మళ్ళీ ఇదే స్కూల్లో చదివించిన వాళ్ళు కూడా ఉంటారని అనుకుంటున్నా. ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ఉంటే చేతులు చెప్తారా? అంటే చాలా వరకు హై స్కూల్లో కానీ, ప్రైమరీ స్కూల్లో కానీ, ప్లే స్కూల్లో కానీ బీవీఎం స్కూల్లో చదివిన వాళ్ళు చాలామంది ఉంటారు. బీవీఎం స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సార్ చెప్పినప్పుడు నేను కూడా ఆశ్చర్యానికి గురి అయినాను. ఎందుకంటే 39 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 40 ఇయర్స్కు 40 వసంతాలకు వెళ్తున్న స్కూలు ఇంతమంది స్టూడెంట్స్ తయారు చేసిందో మీ అందరు తెలుసు. సంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి స్కూల్ అని సార్ చెప్పారు. అంటే ఏ విధంగా చూసుకున్నా ఒక స్కూల్ యొక్క భవిష్యత్తు. అందరికీ నమస్కారం. ఇవాళ బీవీఎం హై స్కూల్ తరఫున స్కూల్ లెవెల్లో జరిగినటువంటి గ్రాడ్యుయేషన్ డే సెరమనీ. దీంట్లో యూకేజీ క్లాసు, 5th క్లాసు అండ్ 6th to 9th క్లాస్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ గ్రాడ్యుయేషన్ సెరమనీ చాలా గ్రాండ్గా నిర్వహించడం జరిగింది. కేవలం అకాడమిక్ స్టాండర్డ్సే కాకుండా ఎక్స్ట్రా వాల్యూస్ కూడా పిల్లల లోపల ఎడ్యుకేషన్ వాల్యూస్ పెంచాలి, స్టాండర్డ్స్ పెంచాలి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి అందుబాటులో తేవాలని చెప్పేసి 6th to 9th క్లాస్కి మన స్కూల్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ సంబంధించి టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం యూకేజీ మరియు 5th క్లాస్ వాళ్ళకు కూడా గ్రాడ్యుయేషన్ సెరమనీ ఇవాళ కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి చాలామంది పేరెంట్స్ మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొని చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దీంట్లో చాలామంది విద్యార్థులు ఎవరైతే ఈ సంవత్సరం మొత్తంలో చక్కటి ప్రతిభని కనబరిచిన విద్యార్థులందరికీ కూడా మన స్కూల్ మేనేజ్మెంట్ తరఫున వాళ్ళకి అవార్డ్స్, అయితే రివార్డ్స్, అయితే మెడల్స్, అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం విద్యార్థులందరూ కూడా చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెర్ఫామ్ చేసి దీంట్లో చాలామంది పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. వాళ్ళ బీవీఎం స్కూల్ ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా నూతన ఒరవడిలో పేరెంట్స్ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఇంకా పెంచుకునే విధంగా మరి పాఠశాల స్థాయిలో మంచి ప్రణాళికలు వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా అకాడమిక్ స్టాండర్డ్ పెంచడానికి మరి ఇంకా కృషి చేస్తున్నామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేయడంలో సహకరించిన అందరూ ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు మరియు పోషకులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. Good afternoon. Warm greetings to everyone. Today we celebrated graduation day in UKG and 5th class students and also IIT Foundation Day in our school. Proudly celebrated our graduation day ceremony, a memorable milestone in our students' journey. It is a moment of joy, achievement and new beginning. We thank our parents and well-wishers for their constant support and blessings. Thank you for being part of this special occasion. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు బీవీఎం పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే మరియు ఐఐటి డే సెలబ్రేషన్ని త్రిబుల్-ఆర్ కన్వెన్షన్ మల్లేపల్లిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అండ్ ఐఐటిలో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి మెడల్స్ ఇవ్వడం జరిగింది.
బీవీఎం పాఠశాలలో కేవలం స్టడీస్ మాత్రమే కాకుండా ఇతర యాక్టివిటీస్ పైన స్టేట్ సిలబసే కాకుండా సిబిఎస్ఈ సిలబస్ లాంటి సిలబస్ని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ మా ధన్యవాదాలు. So today we are celebrating graduation day and IIT Foundation Day in our BVM school. So graduation day we are celebrating for the classes UKG and 5th class at the end of the academic year. And this is not end of the academic year, so it is a great welcome to their new innovations and new thoughts. And also in high school we are celebrating IIT Foundation Day. So where this IIT represents and reminds us the innovations and the excellence of the IITs. And as a teacher, I feel proud to celebrate this IIT Foundation Day in our school. So IIT is a symbol of hard work and dedication and the determination. So here IITs are producing the lot of engineers, doctors, entrepreneurs to the society. So in our school, we are encouraging the students by taking IIT foundation in our school, and also encouraging the students by presenting the medals and the certificates. Thank you all.